గుంటూరు మీద గురిపెట్టారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. ఈ నేపథ్యంలో వచ్చి రావడంతోనే విశాఖపట్నం కార్పొరేషన్ పీఠం మీద టీడీపీ కన్నేసింది. అక్కడ మొత్తం 98 కార్పొరేటర్లకు గాను వైసీపీకి 59, టీడీపీకి 31, జనసేనకు 5, బీజేపీ, సిపిఐ, సిపిఎంలకు ఒకరు చొప్పున ఉన్నారు. ఇక్కడ కూటమికి 37, సిపిఎం, సిపిఐలకు కలిపి 39 మంది ఉన్నారు. వైసీపీ నుండి 15 మంది పార్టీని వీడడానికి సిద్ధంగా ఉండడంతో 54 మందితో విశాఖ కార్పొరేషన్ మీద టీడీపీ జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధమవుతుంది. అలాగే గుంటూరు కార్పొరేషన్ మీద కూడా పచ్చ జెండా ఎగరేసేందుకు పావులు కుదుపుతున్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో గుంటూరు జిల్లా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 58 మంది కార్పొరేటర్లతో వైసీపీకి 47, టీడీపీకి 9, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మేయర్ పదవితో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ గెలుచుకుంది. గుంటూరు మేయర్గా వైసీపీ నేత కావట మనోహర్ నాయుడు మీద సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. ఇటీవల చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి పత్తిపాటి పుల్లారావు చేతిలో 33,262 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కావటిపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఎన్నికలకు ముందే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా వీరిలో డిప్యూటీ మేయర్ సజ్జల కూడా ఉంది. ప్రస్తుతం జనసేనతో కలుపుకొని కార్పొరేషన్ టీడీపీ బలంగా 19 మందికి చేరింది. మరో 10 మంది కార్పొరేటర్లు మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం ఖాయం. మేయర్ పై తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు మొదటి నుండి అసంతృప్తిగానే ఉన్నారు. మేయర్ కి మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి ఏమాత్రం పడడం లేదు. దీంతో ముస్తఫా అనుచరులైన కార్పొరేటర్లు కావటికి మద్దతుగా అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దగా ఇబ్బందులు లేకుండానే టీడీపీకి పీఠం చేజెక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నేత కోవెలముడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. రాబోయే కౌన్సిలింగ్ సమావేశంలో అవిశ్వాసానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది.